వీడియో స్టార్టింగ్‌లోనే ఏంటి అడ్వర్టైజ్‌మెంట్ అనుకుంటున్నారా? రివ్యూలో ముందుకెళ్ళండి. మీకే అర్థమవుతుంది. ఎవరైనా తలుపులు తీసేస్తే బావుండు. పారిపోతా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి 'ఓ బామ అయ్యో రామ' మూవీ రివ్యూతో అయితే వచ్చేసాను. 'త్రిబుల్ ఏ' సినిమాస్‌లో మూవీ టీమ్‌తో కలిసి చూడడం అయితే జరిగింది. రివ్యూ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే గనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కేసేయండి. 'ఓ బామ అయ్యో రామ'. సో, ఈ మూవీ మీద నాకు స్టార్టింగ్ నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు. ఈ మూవీలో యాక్ట్ చేసిన ఒకళ్ళ కోసం ఈ మూవీకైతే ఎళ్ళడం జరిగింది. ఎందుకు తీశారో ప్రొడ్యూసర్‌కి ఐడియా లేదు. ఎలా తీశారో డైరెక్టర్‌కి ఐడియా లేదు. తాగినంత కక్కండి తప్పులేదన్నాడు, కానీ కక్కినంత మళ్ళా తాగితే సిగ్గులేదన్నాడు. ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు టార్చరే. టార్చర్ ఎప్పుడవుతదిరా అరేయ్! దీనికి ఇంటర్వెల్ లేదా? అసలు ఆ పాటలేంటో, ఆ సీన్స్ ఏంటో. ఈ ఓపెన్ అండ్ ఫ్రాంక్ మూవీ మొత్తంలో నాకు సాత్విక్ ఆనంద్ క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది. ఆయన ఒకడే ఈ సినిమా మొత్తంలో నవ్వు తెప్పించాడు నాకు. మిగతా వాళ్ళందరిది ఆర్టిఫిషియల్ యాక్టింగ్ అనిపించింది. సుహాస్ గారు ఏమనివ్వండి, ఎందుకో ఈ స్క్రిప్ట్ ఇష్టం లేదు, అయినా చెయ్యాలి సినిమా అన్నట్టు చేశారు. హీరోయిన్ మాళవిక, మనోజ్ గూడా ఓకే పెర్ఫార్మన్సెస్ అయితే ఇచ్చారు. సాత్విక్ ఆనంద్ అండ్ మోయిన్ కాంబినేషన్ సీన్స్ బావుంటాయి. మనోడు సినిమాలే టచ్ చేయొద్దనుకుంటాడు. సినిమాలు టచ్ చేయకపోయినా మనోడికి ఒకరోజు అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ వస్తుంది. సో, ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ వచ్చిన తర్వాత మన హీరో ఏం చేశాడు? అసలు 'ఓ బామ అయ్యో రామ' టైటిల్‌కి సినిమాకి ఏంటి సంబంధం? అసలు మనోడికి సినిమాలంటే ఎందుకు వద్దనుకున్నాడు? అసలు మన హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అసలు హీరో ఎవరు? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాలి. ఈవెన్ రన్ టైమ్ కూడా చిరాకు తెప్పించేసింది. ఇంటర్వెల్ ఎప్పుడు అని వెయిట్ చేశాను. ఓవరాల్‌గా మూవీ అనేది బిలో యావరేజ్ మూవీ. డైరెక్టర్ మారుతి గారిని అంత యూజ్ చేసుకోలేదు. జస్ట్ ఏదో ఒక ఫ్రెండ్‌గా కనిపిస్తారు. అండ్ హరీష్ శంకర్ గారిని యుటిలైజ్ చేసుకున్నారు. ఆయన ఎక్స్‌పీరియన్స్ చెప్పించారు. ఆయనతో డైలాగులు చెప్పించారు. యాక్ట్ చేయించారు. బావుంది. 'టీఎఫ్ఏ బానిస' అయితే. సినిమా రిలీజ్ అయింది. సినిమా చూడాలి అనుకుంటే ఎళ్ళండి. ఇంటి నుంచి థియేటర్‌కెళ్ళే గ్యాప్‌లో ఆ సాంగ్స్ ఒక్కొక్కటి వింటూ ఎళ్ళాను. ఒక సుహాస్ గారు పాడిన పాట తప్పితే మిగతా సినిమాలో ఏ పాటలు సినిమాలో అసలు సెట్ అవ్వలేదు, బాలేదు. ఇక పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే 'ఆలీ' గారిని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేదు. 'సాత్విక్ ఆనంద్ అండ్ మోయిన్‌ని' కూడా సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేదు. హీరోని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేదు. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. బాయ్.